తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం పని చేయాలో ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు. పరిపాలన అంటే తెలియని వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు అధికారంలోకి వచ్చి కూర్చున్నారు. ఏదో పద్ధతుల్లో టైంపాస్ చేయాలి, ఏదో పద్ధతిలో మీడియాను ఎంగేజ్ చేయాలి, సమస్యల్ని పక్కదారి పట్టించాలి అన్న ఆలోచనతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజా సంక్షేమం లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఈ రాష్ట్రంలో కనీస వసతుల కల్పన కొత్తగా వీలు చేసేది ఏం లేదు, కానీ కేసీఆర్ చేసిన వారిని కొనసాగింపు చేయడం కూడా సాధ్యం కావడం లేదు. ఒక అరాచకమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. గతంలో ఏదైనా క్యాబినెట్ మీటింగ్ నడుస్తుంది, వస్తుంది, క్యాబినెట్ మీటింగ్ అవుతుంది అని అంటే ఎదురు చూదురు జనం. తెలంగాణలో కేసీఆర్ క్యాబినెట్ పెట్టినట్టే తప్పకుండా దాని నుంచి ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది, ప్రజలకు సంబంధించి ప్రజలకు ఉపయోగకరమైన ఏదో ఒక అంశం వస్తుంది. దాంట్లో నుండి ఓ సంక్షేమ పథకమో, ఒక అభివృద్ధి పథకమో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పరిపాలనలో ఏదో ఒక కొత్తదనం వస్తుందని చెప్పి ప్రజలు ఎదురు చూద్దరు. కానీ కొంతకాలంగా ఈ రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశం అంటే కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే అది ఎప్పుడు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో, ఏమవుతుందో కూడా పట్టించుకోవట్లేరు. పైగా ఒక సమస్య నుంచి బయటపడడం కొరకు ఇంకో సమస్యను సృష్టించడం అనేది ఏదో రాజకీయ విధానంగా వీళ్ళు తీసుకున్నారు. వాస్తవానికి నిన్న క్యాబినెట్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల కొరకు, రాష్ట్రంలో భూముల ధర పెంపుదల కొరకు మాత్రమే నిన్న తీసుకుంది. దాంట్లో నుంచి పక్కదారి పట్టించడానికి ఇవాళ వడ్ల కొనుగోళ్ళు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పి సిగ్గు విడిచి సివిల్ శాఖ మంత్రి నిన్న చెప్పుకున్నాడు. ఒక దిక్కు మంచినీళ్ళకు తీవ్ర సమస్య ఉంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు, కౌన్సిలర్లు ధర్నాలు చేస్తున్నారు రోడ్లపైన మళ్ళీ బిందెలు పట్టుకొని. విద్యుత్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఊర్లలో 2014 ముందు పరిస్థితులు ఏముండనో అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. హైదరాబాద్లో కూడా కరెంట్ ఎన్నిసార్లు పోతుందో, ఎన్నిసార్లు వస్తుందో చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులలో ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు నేను చిన్న డ్రామా చేసి విద్యుత్ కొనుగోళ్ల పైన దీనిపైన సిబిఐ విచారణకు ఆదేశిస్తానికని చెప్పి క్యాబినెట్ తీర్మానం తీసుకుందని సిగ్గులేని ప్రకటన ఇచ్చారు. మంత్రులు కనీసం ఇంటే జ్ఞానం ఉంటే, అందులో కనీసం కాంగ్రెస్ వాళ్ళు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఎవడన్నా కాంగ్రెస్ బ్లడ్ ఉన్నోడు ఉంటే ఒకసారి ఆలోచించుకోవాలి. రాహుల్ గాంధీ స్వయంగా సిబిఐ అనేది మోడీ జేబు సంస్థలాగా పనిచేస్తుంది, బీజేపీకి మోడీ సంస్థలాగా, బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది అని చెప్పి స్పష్టంగా చెప్పింది. మోడీకి జేబు సంస్థలాగా ఉన్న సంస్థకి ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుని పైన కేసు అప్పచెప్పడం అంటే రేవంత్ రెడ్డి ఎవరి కొరకు పనిచేస్తుండో, ఎవరి జేబు మనిషిలాగా పనిచేస్తున్నాడో అర్థమవుతుంది. రేవంత్ మోడీ చేతిలో కీలుబొమ్మలాగా పనిచేస్తున్నాడు తప్ప రాహుల్ గాంధీ వచ్చిన మూటను లెక్క పెట్టుకుంటుండు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకే ఎసరు పెడుతుండనే సంగతి గ్రహించే స్థితిలో కూడా, ఆ సోయిలో కూడా రాహుల్ గాంధీ ఉన్నట్టు కనబడతలేదు. వాస్తవానికి మేము పెద్దగా దీనిపై స్పందించే పని లేదు. ఇది ఒక పనికిమాలిన స్టేట్మెంట్. బహుశా అందుకనే మంత్రి నిన్న సాయంత్రం చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేదని మళ్ళీ మాట్లాడినట్టున్నాడు.
రెండోసారి కూడా. దీని మీద పెద్ద పట్టించుకునే పని లేదు. ఇదో పనికిమాలిన విషయం మా దృష్టిలో ఈ సిబిఐకి ఇవ్వడం అనేది. అంటే ఏంది దీని అర్థం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక చేతగానిది, తెలంగాణ రాష్ట్ర పోలీస్ చేతగాని వాళ్ళు అయినరు, మేము దద్దమ్మలం, మేము రండలం, కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాడా రేవంత్ రెడ్డి? మోడీ నువ్వే మునగాడివి, మేము రండలము, మాతో కావట్లేదు. కేసీఆర్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఫినిక్స్ పక్షిలాగా, కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ని ఇబ్బంది పెట్టండి అని చెప్పి మోడీ కాలం మీద పడతాను బయట. ఇది మోడీ కాలం మీద పడ్డాను తప్ప ఇంకొకటి కాదు. దీనికి రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. దీనికి సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీ. ఎందుకంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకుపోయి మోడీ చేతికి ఇవ్వడం అంటే దాని అర్థమైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, మరి మాకు ఎవరికి తెలియదు కానీ మరి మీకు ఎవరికైనా తెలుసో మరి మిత్రులకు కనీసం, అసలు ఈ లోకురు అంటే ఆయన ఛార్జీ తీసుకున్నాడా, ఈ రిపోర్ట్ ఇచ్చిండా, ఇస్తే ఎప్పుడు ఇచ్చిండు, ఇది ఎక్కడుంది, ఇన్ని రోజులు ఎక్కడ దాచిపెట్టిండ్రు, ఎవరికైనా తెలుసా ఈ రాష్ట్రంలో? లోకురు అంటేనే మమ్మల్ని ఏం విచారణ చేయలే. లోకురు గారు కేసీఆర్ గారికో ఇతరులకో ఎవరికి కూడా ఏం నోటీసులు ఇవ్వలే, సమాచారం ఇవ్వలే, మమ్మల్ని పిలిచి మాట్లాడలే, విచారణే జరగలేదు. లోకురు నాయకత్వంలో విచారణే జరగలేదు. మరి ఇంతకు కమిషన్ నివేదిక పాత ఆయన ఇచ్చిపోయిందా, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకుందా, లేదా ఇప్పుడు సిబిఐని తయారు చేయమని ఇస్తుందా? ఏ రోజు ఇచ్చింది అనేది ఇప్పుడు ఎవరైనా వినమా ఈ రాష్ట్రంలో? పలానా రోజు నాడు ఈయన ఇచ్చిండు అని చూసినామా మనం? కాళేశ్వరం కమిషన్ కంటే ముందు ఇచ్చిండ్రా, తర్వాత ఇచ్చిండ్రా? కాళేశ్వరం కమిషన్ మీద అధికారులతో కమిటీ వేసిండ్రు, మంత్రులతో కమిటీ వేసిండ్రు, లోపల మాట్లాడినరు, బయట మాట్లాడినరు, హౌస్లో మాట్లాడినరు, చాలా చర్చలు చేసిర్రు. ఆఖరికి మాతో కాదు, మేము దీన్ని మాట్లాడితే మాకే తనలు పడుతున్నాయి, మా వైపే పలుకుతుంది, ఎదురొస్తుంది మాకు అని చెప్పి తీసుకుపోయి సిబిఐ కాలకాడబడి అప్పుడే సిబిఐకి ఇచ్చినామన్నారు. ఇంతకు మరి ఈ నివేదిక అనేది కాళేశ్వరం నివేదిక కంటే ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా? ఎందుకు పబ్లిక్ డొమినియన్లో పెట్టలేదు? ఎందుకు ప్రజల ముందు పెట్టలేదు? కాళేశ్వరం ఏదైతే కాళేశ్వరం నివేదికను తీసుకొచ్చి దాంట్లో పెట్టినరో శాసనసభలో, ఎందుకు ఇది నిజంగా నివేదిక కనుక జస్టిస్ లోకూర్ గారే ఇచ్చుంటే ఎందుకు పెట్టలే? దీని అర్థమైంది అంటే మా లెక్క ప్రకారం లోకూర్ గారు వీళ్ళే తిట్టిపోయిండ్రు, ఎవడరా ఈ తలకాయలేని కమిషన్ వేసింది, ఎవడరా వీడిన్లా అని. చదువుకున్నాడా, చదువురానాడా, వీడు అజ్ఞాన? మాకు తెలిసిన ప్రకారం ఆయన రాగానే అడిగింది, ఈ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంది, పవర్ సప్లై ఎట్లుంది అని అడిగిందంట. అంటే అందరికీ 24 hours ఇస్తున్నారని చెప్పినారట అధికారులు. వాట్ అబౌట్ ఫార్మర్స్ అని అడిగినట్టు, అగ్రికల్చర్ ఏందని అడిగినట్టు, అక్కడ కూడా 24 hours ఇస్తున్నారని చెప్పినారట. మీరు ఈ పవర్ స్టేషన్లు ఏదో ప్రారంభం చేసిన వాటి మీద ఏమన్నారు కదా, ఇవేమైనా అని అడిగిండట. దాన్ని పూర్తిగా వచ్చిన దశలు ఉన్నాయి చెప్పిండు. ఏదో మరి వాడికి తలకాయిందా ఈ దేశోడికి అని చెప్పి తిట్టిపోయింది అని తెలిసింది మరి మాకు. నిజమే, మీ సిబిఐ విచారణలకు, మీ ఎఫ్బిఐ విచారణలకు, మీ కేజీబీ విచారణలకు, మీ మొసాద్ విచారణలకు భయపడే స్థితిలో లేడు కేసీఆర్. ఈ విచారణలు ఏమీ చేయలేవు మమ్మల్ని. మేమే కదా ఛాలెంజ్ చేసినాం నిండు శాసనసభలో. మీలాగా అక్కడిక్కడ చెత్తవాగుడు వాగలే. స్కూల్ పిల్లల దగ్గర పోయిన కేసీఆర్ మీద బూతులు, మహిళల మీటింగ్ పోయిన కేసీఆర్ మీద బూతులు, ఏమైనా ఆధ్యాత్మిక సమావేశానికి పోయిన కేసీఆర్ గారి పైన బూతులు నువ్వు మాట్లాడినట్టు మేము మాట్లాడలే.
నిండు శాసనసభలో నేను మాట్లాడినాం, అక్కడే అడిగినాం. మీకు మొక్కాలు ఉంటే, మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే శాసనసభలో పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇచ్చింది నివేదిక నిజమే, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారి కనుక ఇచ్చుంటే నిజమే, ఎవడి మీద చేయాలో వాస్తవాన్ని విచారణ? ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ ముఖాలకు కేసీఆర్ ఇచ్చిన కరెంటు ఇవ్వలేకపోతున్నారు, చక్కగా కరెంట్ ఇవ్వలేకనే వేలాది మంది రైతులని పొట్టన పెట్టుకున్నారు. కరెంట్ ఇవ్వలేకనే లక్షలాది మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, ఫ్యాక్టరీలు బంద్ అయ్యి. కరెంట్ ఇవ్వలేకనే ఆనాడు రైతులు, రైతు కూలీలు అందరూ కలిసి వలసలు పోయేటట్టు చేసినారు. కేసీఆర్ ఒక్క ఏడాదిలోని సరిదిద్ది బ్రహ్మాండంగా 24 గంటల కరెంట్ ఇచ్చిపోతే దాన్ని నడపడం కూడా చేతగానే వెధవలు మీరు ఇవ్వాలి. ప్రతిదీ విరగొట్టుడు, నరికేసుడు, నాశనం చేసుడు, కూలగొట్టుడు తప్ప మీ ముఖాలకి కనీసం కేసీఆర్ గారు పెంచిన చెట్లను పెంచే స్తోయి కూడా లేదు. ఎక్కడికక్కడ నరుకుతున్నారు దుర్మార్గంగా. మిషన్ భగీరథ నిజంగా భగీరథుడే ఉంటే ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చింది అలా మీరు నడుపుతున్న విధానం చూసి. మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. మీ మీద జరపాలి విచారణ. ఎందుకు నడపలేకపోతున్నా సన్నాసులారా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన కేసీఆర్ లాగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఏమైంది మీకు? ఇది కూడా తెలవాలి ప్రజలకు, కారణం నిజమే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది. కేసీఆర్ గారు ఉండగా ఒక రోజు, ఒక నిమిషం కూడా ఎప్పుడు ఏ రంగానికి కూడా విద్యుత్ ఆపొద్దు అని సీరియస్గా, ఎంత ఖర్చు అయినా, ఎండాకాలంలో దేశంలో కరెంటు కొరత ఉన్న సందర్భంలోనైనా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు ఏదైతే పీక్ అవర్స్ ఉంటాయో ఆ సమయంలో కరెంటు ఛార్జీలు ఎక్కువైనా సరే, కరెంటు ధరలు ఎక్కువైనా సరే కొనాల్సిందే, ఇవ్వాల్సిందే ప్రజలకు. ఒక నిమిషం కూడా కరెంటు పోనివ్వకండి ఆ సమయంలో అని చెప్పి ఎంత ఖర్చు అయినా భరించి విద్యుత్ కొనుగోలు చేసి కేసీఆర్ గారు ప్రజలకు అందించే ప్రయత్నం చేశారు. ఇవాళ దాని నుంచి తప్పించుకోవడం కొరకు పీక్ అవర్స్లో ఏదైతే విద్యుత్ ధరలు ఎక్కువ ఉంటాయో విద్యుత్కి, ఆ టైంలో తప్పించుకోవడం కొరకు నాటకాలు చేసి మొత్తం బంద్ చేసినారు. నేను వాళ్ళు ఒకటే అడుగుతున్నా, ఏ మంత్రి అయినా సరే, ఎవడు దమ్మునోడు ఎవడొస్తాడో ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడైనా రాత్రిపూట ఒక్కసారి పవర్ ఉంటుందా? 12 గంటలు మాత్రమే రైతాంగానికి విద్యుత్ అందుతుంది. ఈ విషయంలో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా చర్చకు. ఏ రైతునైనా అడుగుదాం పై. కేవలం 12 గంటలే ఇస్తున్నారు. గ్రామాలలో ఇండ్లకు కూడా విద్యుత్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ నగరంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. గిరిపితే మీ మీద జరపాలి విచారణలు. మీ చేదగంతనం మీద, మీ రండతనం మీద విచారణలు జరపాలి. రండగాడు పెళ్లి చేసుకున్నట్టు ప్రభుత్వం నడుపుతామని వచ్చిండ్రు. ఎందుకు రావాలి చేతగానోడు? పనికిమాల దద్దమ్మలు ఎందుకు కుర్చీలో కూర్చోవాలి? ఏం విచారణ చేస్తారు? మీ ముడ విచారణ ఏం తెలిసాల? సిబిఐ కమిషన్ ఇచ్చిన సంగతే, రిపోర్ట్ ఇచ్చిన సంగతే ఎక్కడ చెప్పలే ప్రభుత్వం ఇప్పటివరకు. కనీసం మీకన్నా ఎవరికన్నా తెలుసా అని? పలానా తేదీ నాడు పలానా లోకురు బాధ్యతలు తీసుకుండు, విచారణ చేసిండు, రిపోర్ట్ ఇచ్చిండు అన్నది మాకైతే తెలియలే. మేము పార్టీసం దాంట్లో. నాకు కూడా ఆయన నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు నోటీస్ ఇచ్చిండు. ఆ తర్వాత లోకూరు గారు అయితే కేసీఆర్ గారికి కానీ, నాకు కానీ, మా ఇతర అధికారులకు కానీ ఎవరికి నోటీసులు ఇవ్వలే, మమ్మల్ని మాట్లాడలే కనీసం.
మరి వారు రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. మరి ఎందుకు కాళేశ్వరం మీద పెట్టినోళ్ళు అసెంబ్లీలో చర్చ దీనిపైన ఎందుకు పెట్టలేకపోయినరు? అంటే మీరు కమిషన్ వేయడమే ఓ పనికిమాలిన చర్య అని చెప్పిపోయినట్టున్నారు వాళ్ళు. వాస్తవానికి ఏమీ లేదు దాంట్లో. కానీ సమస్యల్ని ఇవాళ ప్రత్యేకించి ఈ సమయంలో ఏదైతే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందో, ఒకవైపు రైతు బంధు ఎగ్గొట్టి రైతు బంధు వేస్తా అని చెప్పి మోసం చేసి, ప్రతి ఎన్నికలకు ఒకసారి ఒక మాట చెప్పి ఈ దేవుళ్ళ పైన పెట్టి ఆ దేవుళ్ళ పైన పెట్టి, చివరికి మొన్న ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని, ఏదైతే రైతు బంధు విషయంలో మోసం చేసినారో, రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో మోసం చేస్తున్నారో, ఒక వడ్లే కాదు మొక్కలు కావచ్చు, మిగతా ఇతర అన్ని రకాల పంటలు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది కాబట్టి బోనస్ను బోగస్ చేసి దాన్ని కూడా ఎగ్గొట్టడం కొరకు వడ్ల కొనుగోలు బంద్ చేసిండ్రు. మొదలేమో మాటిచ్చినాడు దొడ్డోడ్లకే ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, రాసి ఇచ్చారు వాళ్ళ మేనిఫెస్టోలో. తెల్లవారే మాట మార్చి అధికారంలోకి రాగానే సన్నోట్లకే ఇస్తామన్నారు. సన్నోట్లు పండుతలేవు కాబట్టి అప్పటికి రాష్ట్రంలో. నిజమే, మీ మాటలు నమ్మి మొత్తం రైతాంగం సన్నోట్ల వైపు మారే వరకే ఇవాళ మొత్తం కొనుగోలు బంద్ చేసిండ్రు. వీటన్నిటి నుంచి ఇప్పుడు ప్రజలు పక్కదారి పెట్టేయాలి, మీడియాని ఎంగేజ్ చేయడం కొరకు వేస్తున్న ఓ నాటకం తప్ప ఈ సిబిఐ విచారణతో అయ్యేదేం లేదు, పీకేదేం లేదు. వీళ్ళు ఎన్ని విచారణలు వేస్తే మాకు అంత మంచిది. కేసీఆర్ ఇంకా 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 కడిగిన ముత్యంలాగానే వస్తారు బయటికి బ్రహ్మాండంగా. రోజు రోజుకు ఇంకా తేలిపోతున్నాయి. మీరు సృష్టించిన అబద్ధాలన్నీ ఒకటొకటి అన్నీ తేలిపోతున్నాయి. కాళేశ్వరం తేలిపోయింది, కరెంట్ ఇది లేనే లేదు ఏమీ. కానీ ఒకటి మీ రండతనాన్ని, మీ చేతగంధాన్ని బయటపెట్టుకున్నారు. ఇందులో వాస్తవానికి అందరికంటే ఎక్కువ పెద్ద ముద్దాయి రాహుల్ గాంధీ తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే నీ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు ఏదైతే సిబిఐని జేబు సంస్థ అని మాట్లాడుతున్నావో, మోడీకి అదే సిబిఐకి అప్పచెప్పడం, సిబిఐ మీద నమ్మకం ఉందని చెప్పడం, అది నీ నాయకత్వానికి సవాల్ తప్ప నీ ప్రభుత్వం ఇక్కడ రండతనమే చేస్తుంది. నువ్వు కూడా రండలాగానే ప్రవర్తిస్తున్నావు తప్ప ఇది రాజీవ్ గాంధీ ఇజ్జత పోవడం తప్ప, రాహుల్ గాంధీ ఇజ్జత పోవడం తప్ప ఇంకేం లేదు. ఇంకా మేమేమనలేదే. ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందా? అసలు ఇచ్చినట్టు నీకైనా నాకేం తెలుసు, మీకైనా తెలుసా అని అడుగుతున్నదే. మరి మాకైతే అన్నట్టు తెలియదు. మాకేం నోటీసులు ఇవ్వలేదు లోకూర్ గారు. వారు రిపోర్ట్ ఇచ్చినట్టుగా ఎప్పుడు చెప్పలేదు, శాసనసభలో చెప్పలేదు, లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. కాళేశ్వరం మీద ఒక కమిషన్ రిపోర్ట్ వచ్చింది, దాని మీద జరిగిన హడావుడి చూసిరు కదా. మరి ఇంట్లో వాళ్ళ డబ్బా పత్రికలలో కూడా రాలేదు కదా. వాళ్ళ డబ్బాలన్నా రాలేసి ఊపినట్టు చెప్తారు కదా, లోడలోడం అనిపిస్తారు కదా, అది కూడా రాలేదు కదా ఎక్కడ కూడా. ఏం పదాలు నాకేం అర్థం కాలేదు. మీరు రాసిస్తే పదాలు రేవంత్ రెడ్డి పదం మాట్లాడమంటావా నన్ను? బూతులు నాకేవి రావు. ఏ అయ్యి పిలుస్తుందో రాని రాదు. ఎందుకు సిబిఐ అయ్యా, కాంగ్రెస్ అయ్యా, అది ఇంకోటి ఇంకోటి మంచిది. ఇంక కొంచెం అసుంట పోతే ఇటు పోతే ఐఎస్ఐ అది ఏదో ఉంటుంది. వాళ్ళది ఏంది, పాకిస్తాన్ ఏంటిది, అది అసుంట పోతే అమెరికాకు పోతే FBI ఉంటుంది. అటువైపు పోతే ఇటువైపు మళ్ళీ రష్యాకి పోతే KGB ఉంటుంది. ఇంక ఇప్పుడు ప్రపంచంలో అత్యంత మునగాంది మొసాద్ అంటే మందే కదా, ఇజ్రాయెల్ ఉంది. ఇప్పుడు వాడే టాప్ ఉన్నాడు ప్రపంచంలో అందరికంటే. వాడికి ఇచ్చుకో మనం, వాడిని కలిసి ఇద్దరు కలిసి సముద్రంలో పడతాయి. ఏమైతే ఎగ్గి పెడుతుంది. సిబిఐ ఒకటి తెలిసి ఇప్పటివరకు చేసిందా? ఆయన మరి రాహుల్ గాంధీ మీద వేసినవన్నీ సిబిఐకి ఇస్తే, సోనియా గాంధీ రాహుల్ గాంధీకి నోటీసులు ఇస్తే ఏం మాట్లాడారు వీళ్ళు? అయ్యాల
ఇప్పుడు నేను ఒకటే సింపుల్ అడుగుతున్నా, దీనికి సమాధానం వాళ్ళ పిసిసి ప్రెసిడెంటు, వాళ్ళ ఏఐసిసి ప్రెసిడెంటు లేదా రాహుల్ గాంధీ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం రండదనా, చేత కాదనా, ఇక్కడ పోలీసు పనిచేయలేదనా, దేనికి? రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన సంస్థకి వీళ్ళు చూడంటే ఏంది? దీంట్లో అర్థమైంది. ఆన్సర్ వాళ్ళు చేయాలి. అంటే సిబిఐకి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వదలుచుకున్నారా? రాహుల్ గాంధీ మాట్లాడేది అబద్ధం, సిబిఐ చాలా గొప్ప సంస్థే, చాలా నిబద్ధత కలిగిన సంస్థే, రాహుల్ పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతుండు సిబిఐ గురించి అని చెప్పదలుచుకున్నారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. పోదాం ఎందుకు? అది అసలు ఈ నివేదిక అనేది మనకు తెలిసింది. దాని మీద కాళేశ్వరం పెట్టిండ్రు, పబ్లిక్గా పెట్టిండ్రు, చర్చ చేసిండ్రు, అసెంబ్లీలో పెట్టిండ్రు, ఇచ్చిండ్రు, చూసినాం, చదివినాం, అర్థమైంది. దాంట్లో ఏం లేదు, పనికి మాలింది, ఇది అంత చట్టవిరుద్ధంగానే ఉంది, చెప్పినాం, పోయినాం. దీన్ని చదివిరా మీరు, చూసినా? మరి లేని నివేదిక పైన విచారణ ఎట్టుంటుంది? మేము ఆనాడు కూడా అదే చెప్పినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న చర్యలపైన కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. పొద్దున్న లేస్తే సిబిఐ మీద ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ సిగ్గుపడాలి. లేదా ఆయన కూడా వీళ్ళ లెక్క రండగాకపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి పైన, మంత్రివర్గం పైన వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఆయన మన చేతుల్లో అధికారం తీసుకుపోయి ఆయన చేతులు ఎట్లా పెడుతున్నారు, మోడీ చేతుల, సిబిఐ దుర్మార్గ సంస్థ, దానికి ఎట్లా ఇస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడాలి. మరి ఆయనకు ప్రతినిధిగా ఉంటే పిసిసి అధ్యక్షుడు మాట్లాడాలి. అంటే వీళ్ళు సిబిఐకి సర్టిఫికేట్ ఇవ్వదలుచుకున్నారు. సిబిఐ గొప్ప సంస్థే, మా రాహుల్ గాంధీ మాట్లాడి పనికి మళ్ళీ చెత్త మాటలు, మా రాహుల్ గాంధీ కూడా వెదవని చెప్పదలుచుకున్నారు. వీళ్ళు ఏమని చెప్పదలుచుకున్నారు? నేను అడుగుతున్నది అది. అయితే ఇందులో రాహుల్ గాంధీ అన్న తప్పు కావాలి, లేదా వీళ్ళని తప్పు కావాలి, మిగతా వాళ్ళని వదిలేద్దాం. అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది అబద్ధాలు అయి ఉండాలి నిత్యం, లేదు వీళ్ళు చేసిందని తప్పుడు చర్య అయి ఉండాలి. కేసీఆర్ మీద ఏం పెట్టినా ఏం చేసినా తేలిపోయింది, అంతా అర్థమైపోయింది ప్రజలకి. ఆయన వీళ్ళ బాకాలు చేసిన దుర్మార్గమైన ప్రచారంతో మేము మోసపోయినామని ప్రజలకు అర్థమైపోయింది. ఈ పనికిమాలిన విచారణలు ఏమి పీకలేమనే విషయం కూడా అర్థమైపోయింది. కానీ నేను అడుగుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ సగటు కాంగ్రెస్ కార్యకర్త ఆలోచన చేసుకోవాలి. రాహుల్ గాంధీ మాటలకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, చూసుకోండి. ఇది మోడీ నడుపుతున్న ప్రభుత్వమా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో నడుస్తున్న ప్రభుత్వమా, తెలుసుకోవాల్సింది వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ.